మంచి అనేది ఎవరు కూర్చోబెట్టి ఓపికగా చెప్పరు కదా. అలాగే స్కూల్లో టీచర్స్ అయితే చెప్తుంటారు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా అనేసి లెసన్స్‌తో పాటు మోరల్ స్టోరీస్ అలా మంచిగా మనకన్నీ నేర్పిస్తూ వెళ్తూ ఉంటారు. కానీ వేరే ప్లేసులకెళ్తే అలా నేర్పించే వాళ్ళుంటారా? బహుశా ఉదాహరణకు మీరు బ్యాంక్‌కో, ఏ హాస్పిటల్‌కో వెళ్ళండి. అప్పుడు మాకు మంచిని బోధించండి అనేసి అడిగితే ఫస్ట్ వెళ్తూ ఉండు. బ్యాంక్‌లో అనేది మనీ ట్రాన్సాక్షన్స్ అలానే ఉంటుంది వర్క్. అలాగే డాక్టర్స్ అయితే చెప్తారు ఇక్కడ ట్రీట్మెంట్ మాత్రమే ఉంటుందనేసి. ప్రతి ఒక్కరూ మంచిని బోధించలేరు కదా. ఎవరు కూర్చోబెట్టి చెప్పరు కదా. లెసన్స్ మాదిరి మనకు మంచి చెప్పాలని వాళ్ళకేమి. చెట్టు కింద పడేటప్పుడు పెద్ద శబ్దంతో పడుతుంది. కానీ చెట్టు ఎదిగేటప్పుడు నిశ్శబ్దంగా ఎదుగుతుంది. ఎవరికీ వినిపించదు. కానీ దాని ప్రతి కదలిక దాన్ని ఎప్పుడూ కనిపెట్టుకొని దాన్ని పెంచిన వారికే తెలుస్తుంది. అది ఎప్పుడు విత్తు వేశారు, మొలకెప్పుడొచ్చింది, పువ్వెప్పుడు పూసింది, కాయ ఎప్పుడొచ్చింది, పండెప్పుడు అయింది అనేసి. అలాగే చూసేవాళ్ళు అంటారు, మొన్ననే కదా నువ్వు విత్తు వేశావు, అప్పుడే ఎలా పెద్ద వృక్షమయ్యి పండ్లు కాస్తుంది అనేసి. కానీ నీ సైలెంట్గా నీ ఎదుగుదలను కాపాడిన వారు, అలాగే తొక్కేస్తే చచ్చిపోకుండా ప్రతి క్షణం నీ కాపలాగా ఉండి నిన్ను రక్షించిన వారికి నీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నువ్వు చల్లని నీడనివ్వాలి. ఎవరు ఏమి శ్రద్ధగా కూర్చొని మంచిని, ఇది మంచి ఇది చెడు అనేసి మనకెవరు వివరించరు కదా. ఎవరో తెలియని వాళ్ళైనా సరే ఏదో మంచిగా పాజిటివ్గా మాట్లాడాలనేసి వస్తూ ఉంటారు, ఏదో చెబుతూ ఉంటారు. నచ్చితే వినాలి, లేకపోతే వెళ్ళిపోవాలి. అంతే కనుక వాళ్ళని బాధ పెట్టే మాటలు ఎందుకు మాట్లాడాలి? మనం అయినా సరే, ఎవరైనా సరే, ఇప్పుడు మనతో మంచిగా మాట్లాడుతున్న వాళ్ళతో మనం మంచిగా మాట్లాడితే ఏముంది? అప్పుడు నీకు మానవత్వం ఉంటే మంచిగా మాట్లాడే వాళ్ళతో మంచిగా మాట్లాడతావు, నీతో చెడుగా మాట్లాడే వాళ్ళతో చెడుగా మాట్లాడతావు. అంటే ఎదుటి వాళ్ళు మనల్ని ఎలా మాట్లాడితే అలా మాట్లాడడం మనం సంస్కారంగానూ ఉంటుంది, పద్ధతిగానూ ఉంటుంది. కాదు అంటే మంచి చెప్పాలనే ఉద్దేశంతో వచ్చిన వారిని నువ్వు బాధ పెడుతున్నావు. గుర్తుందా నీకు?